హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఒక అడవిలో హిరణ్యకుడనే మూసికము మరియు మందరుడనే తాబేలు మరియు లఘుపతనకం అనే కాకి ముగ్గురు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవి. ఒకనాడు మందరుడు, హిరణ్యక, నీవు మనుషుల మధ్య జీవించవలసిన వాడివి, ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు హిరణ్యకుడు చెప్తున్నాడు, నేను నగరంలో ఉంటున్నప్పుడు ఒక సత్రంలోని కలుగులో నివసిస్తూ పరుల ఇళ్లలోకి పోయి వారు దాచుకున్న సొమ్మును, బంగారాన్ని, రత్నాలను నా నోటితో ఖర్చుకొని వచ్చేదాన్ని. వాటినన్నిటినీ ఆ కన్నంలో దాచేదాన్ని. చివరికి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా. ఇలా ఎంతో సంపదను దాచుకున్న నేను ఇంకా పరుల సొమ్ముకై ఆశపడుతూనే ఉండేదాన్ని. ఆ సత్రంలో చూడాకర్ణుడు అనే భిక్షకుడు ఉండేవాడు. వాడు భిక్షమెత్తి తెచ్చిన ఆహారంను కొద్దిగా తిని మిగిలినది భద్రపరుచుకుంటే నేను ఆ ఆహారంను దొంగిలించుకుపోయేదానిని. వాడు నన్ను ఎన్నోసార్లు తరిమినా నేను నా బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఒకసారి ఆ సత్రానికి సుధాకరుడను భిక్షకుడు కూడా వచ్చాడు. వాడి ఆహారాన్ని కూడా నేను దొంగిలించడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ కొత్త భిక్షకుడు నన్ను చూసి చూడాకర్ణునితో, ఇది ఎంతో బలిసి ఉంది, దీనికి కారణం ఏదో ఉంది అన్నాడు. సుధాకర్ణి మాట విన్న చూడాకర్ణుడు, ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుందని, మనం ఈ ఎలుకను అనుసరిద్దాం అని నాతో పాటు అనుసరించి నా కన్నంను చూసి దానిని గుణపంతో త్రవ్వగా అక్కడ వారికి నేను ఎంతో కాలము నుండి దాచిపెట్టుకున్న సంపదంతా కంటపడింది. వారు నా సంపదనంతా దోచుకున్నారు. నా సంపదంతా పోవడంతో నేను మరలా ఆహారం కొరకై వారి భిక్షను దొంగిలిస్తుండగా చూసి, దీనికి ఎప్పటికీ బుద్ధి రాదంటూ నా మీదకు కర్రను విసిరేశాడు. అది కనుక నాకు తగిలి ఉంటే నేను చచ్చేవాడిని. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని భావించి నేను ఈ అడవికి వచ్చి ఇక్కడ నివసించసాగాను. అప్పుడే నాకు చిత్రగ్రీవునితో స్నేహము, దానివల్ల లఘుపతనుకునితో మైత్రి, వీరిరువురి వలన మీతో బంధం ఏర్పడింది. ఇది అంతా నా అదృష్టము అని ముగించింది హిరణ్యకం. కథ విన్నారుగా. కథలో నీతి ఏమిటో కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇంకా మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.